గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టినీళ్ళు. ఓనాల పండుగ అంటేనే ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తికి గుండెలు ధైర్యం వచ్చేలా ఉంటుంది. ఆ తెలంగాణ పండుగ అంత ప్రతిష్టమైన పండుగ, అంత ప్రేమ రాగాలతో జరుపుకునే పండుగ. ఎంత బోనం వండుకొని అమ్మవారు సమర్పించేంత వరకు కూడా నియమ నిష్టలతో ఉంటారు. అలాంటి బోనం పండుగ మన సికింద్రాబాద్లో 3వ వారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర ఈరోజు జరుగుతూ ఉంది. చూడొచ్చు ఒక్కసారిగా కాళీమాత ఉజ్జయిని మహంకాళి అన్నందుకు అమ్మవారి నిలువెత్తు రూపాన్ని తన భుజాలపై మోస్తూ కూడా అమ్మవారి దగ్గరికి బోనంతో పాటు తీసుకెళ్తూ ఉన్నారు. సో అతనితో మాట్లాడదాం. సో అంత పెద్ద ఆకారాన్ని మోస్తూ కూడా అమ్మవారిని మోస్తూ వెళ్తున్నారు. అతనికి ఎలా అనిపిస్తుందో అని మనం తెలుసుకుందాం. అలా చెప్పండి, ఈరోజు పండగ బోనాలు ఎలా అనిపిస్తున్నాయి, ఎలా ఉండబోతుంది? ఇంత పెద్ద అమ్మవారిని మేము భుజాలపై మోస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇది ప్రతి సంవత్సరం తీసుకొచ్చే అమ్మవారు. మా బాబాయ్ అయిన దేవరాజు పోతురాజు గుడి ఏదైతే గావు పోతురాజు ఉన్నాడో వాళ్ళ ఇంటి నుంచి వస్తుంది. ఇది అమ్మవారి కాళిక ఘటము. ఇది ఆ వెయిట్ వచ్చేసి 80 కిలోలు ఉంటుంది. ఇప్పుడు మీరు మోస్తున్న వెయిట్ 80 కిలోలు ఉందా? 80 కిలోలు ఉన్నది. మొత్తము పువ్వులు, దీంట్లో లోపల ఒక 10 కిలోల బియ్యము, దాని లోపల అమ్మవారి విగ్రహము, ఇవన్నీ బట్టి ఉంటుంది. దాన్ని మోసుకొని వస్తాం. ఆ మోసేది అనేది ఎప్పుడు అర్థం కాదు. ఇంత వెయిట్ వేసి మోస్తున్నాము, ఇంత చేస్తున్నాము అనేది ఎప్పుడు కూడా అర్థం కాదు. అమ్మవారు ఉన్నది చాలా, ఆమెనే నడిపిస్తుంది, ఆమెనే ఇంత దూరం తీసుకొచ్చింది. ఇప్పుడు 2 కిలోమీటర్స్ నడిచినాం. అంత వెయిట్ అనేది ఏం లేదు. నార్మల్గా ఇప్పుడు మీతో మాట్లాడుతున్న నార్మల్గానే ఉన్నది అంతే. ఈరోజు ఎలా అమ్మవారికి ఎలాంటి బోనం తీసుకొచ్చారు, ఎలా ఉండబోతుంది ఈ రోజు అంతా కూడా? అంత మంచిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎట్లుంటుందో ఈ సంవత్సరం కూడా అట్లనే ఉంటుంది. చాలా మంచి జరుపుకోవాలి అందరం. ఎటువంటి ఏ హాని కలగకుండా అంత మంచిగా ఉండాలని అమ్మవారి ఉజ్జయిని అమ్మవారి మాకలమ్మ మంచి నడుస్తుంది. చూశారు కదా, 80 కిలోల బోనాన్ని ఎత్తుకుంటూ, అంటే అమ్మవారి ప్రతిరూపాన్ని తన భుజాలపై 80 కిలోల ప్రతిరూపాన్ని మోసుకుంటూ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి కూడా అమ్మవారికి సేవ చేసుకుంటూ అలా వెళ్తున్నాడు. ఎలాంటి అలుపు సలుపు లేదంటూ కూడా చెప్పడం వస్తూ ఉంది. నిజంగా ఆ అమ్మవారిని మా దగ్గర తీసుకొచ్చినట్టు కనపడుతూ ఉంది. ప్రతి ఏడు ఇలాగే చేస్తుంటారా? ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఘటం, మొదటి ఘటం వచ్చేసి ఇంటి దగ్గర ఇక్కడ నుంచి గోల్కొండ మొదటి ఘటము మనం ఎదిరిస్తాం ఎవ్రీ ఇయర్. ఇక్కడ ఎదిరించినాక అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఉజ్జయిని అమ్మవారికి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అక్కడ ఎట్లా ఎదిరిస్తున్నామో ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఎదిరిస్తాం అమ్మవారు. ఇది ఘటం, ఇది బోనం కాదు, ఘటం, అమ్మవారి ఘటం ఇది. అట్లా రైట్. ఇది మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎలాంటి శివసత్తుల బోనాలు అయితే స్టార్ట్ అయిపోయింది. శివసత్తుల బోనాలు ఎలా ఉన్నాయో వారి మాటలు తెలుసుకున్నాం. రైట్, చూస్తున్నారు కదా, పోతరాజులు అయితే ఎంత అంగరంగ వైభవంగా రెడీ అయ్యారు. ఎంత చూస్తుంటే పోతరాజు కాలు ఉక్కిపడి ఒక అద్భుతమైన ఆకారంతో మన ముందుకు వచ్చారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ప్రతి ఏటా ఇలాగే రెడీ అవుతుంటారా పోతరాజు లాగా? ఇప్పుడేనా? ప్రతి ఇయర్ కొత్తగా రెడీ అవుతాం. ఎన్ని గంటల సమయం పడుతుంది మీకు ఈ పోతరాజు గెటప్ అంతా వేసుకోవడానికి? 1 అవర్ 1.5 అవర్ పడుతుంది సుమారుగా. ఉదయం ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇది పోతరాజుగా ఉంటూ ఇలాగే ఉంటుంది? మాకు 2 అవర్స్ పడుతుంది. అంత మొత్తం కలిసి 2 అవర్స్ పడుతుంది అంతే. సో ఎలా ఉంటుంది సార్ మీకు పోతరాజు ఆ వేషంలో తీసుకున్నప్పుడు మీకు ఎలా అనుకుంటుంది? అమ్మవారు మీకు ఎలా ఉంటుంది? దయ ఎలా ఉంటుంది? మా అమ్మవారి ఇష్టంతో వేస్తాము. మాకు అంత మంచిగా ఉంటుంది, ఏం ఇబ్బంది ఉండదు, అంత మంచిగా ఉంటుంది, హ్యాపీ. ప్రతి సంవత్సరం ఇలాగే వేస్తుంటారా? ప్రతిసారినా? లేదు, ప్రతి ఇయర్ ఇట్లనే వేస్తాం. రైట్, చూసారు కదా, పోతరాజులు అయితే ఆ 2 గంటల సమయాన్ని వెచ్చించి మరి చేస్తున్నారు. ఒక పక్క మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. ఒక 2 words. రైట్, శివశక్తుల బోనాలు ఎలా ఉండే చూసాము. ఇప్పుడు అంత అలంకరించుకొని ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈరోజు బోనాల పండుగ? ఇంత ఘనంగా అమ్మవారిని బోనం తయారు చేసుకొని వచ్చారు. ఇండుగా అమ్మవారిలో కలకలలాడుతూ ఉన్నారు ఆభరణాలతో. ఎలా ఉంది? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఉజ్జయిని మహంకాళమ్మకి మేము ప్రతి సంవత్సరం అమ్మవారికి క్రమం తప్పకుండా మేము బోనం సమర్పించుకోవడం జరుగుతుంది. అమ్మవారికి బోనం సమర్పించడంలో మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతోని పాడి పంట అంతా మంచిగా, పంటలన్నీ మంచిగా పండి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది బోనాల పండుగ రోజు? నిలువెత్తు బోనాన్ని అమ్మవారు ఎత్తుకొని వస్తూ ఉన్నారు. ఎలా ఉంది ఈరోజు బోనాల పండుగ? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ బోనాల పండుగ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తుంటాము. ఆషాఢ మాసంలో తొలకరి జల్లు
తొలి పంట వచ్చిన సందర్భంలో అమ్మవారికి బోనం సమర్పించడం చాలా ఆనందదాయకము. పిల్ల, గొడ్డు, మేక, జల్ల అందరూ మంచిగా ఉండాలి, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఎన్ని కిలోల బరువు ఉండొచ్చు ఈ బోనం మీ తలపై మోస్తున్నది? 15 కిలోల బరువు ఉంటుంది. అమ్మవారికి పచ్చకూర, పరమాన్నము, పచ్చి పులుసు, మొత్తం అమ్మవారికి సాక గీక అంతా సమర్పిస్తాం. ప్రతి ఏటా ఇలాగే ఉంటుందా? ఈసారి కొత్తగా ఎలా ఉండబోతుంది మీ బోనం? ప్రతిసారి వస్తుంటారా? ప్రతి సంవత్సరం చేస్తుంటాను. నేను ఇప్పుడు దగ్గర 12 సంవత్సరాల నుంచి బోనం తీసుకురావడం జరుగుతుంది. ఇంత లైన్లో నిలబడి కూడా అమ్మవారి దర్శనం కోసం వెళ్తా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎవ్రీ టైం మేము ఇలాగే వస్తాం. ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి మీకు దర్శనం చేసుకునేటప్పుడు ప్రెసెంట్ అయితే? ఈసారి తొందరగా వచ్చినాము. ఎవ్రీ టైం ఇట్లా ఆపేస్తుండే. ఈసారి చాలా అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. చాలా బాగుంది. బోనం ఏమేమి చేశారు? బోనంలో ఈరోజు ఏమేమి పెట్టారు? బోనం స్పెషల్ బెల్లము, పాలు, పెరుగు వాటితోటి చేస్తాం. మీరు ఎందుకని బోనం ఎత్తలేదు ఈసారి? మీరు ఎప్పుడైతే పోయే అవకాశం ఉంది బోనం? ఎవ్రీ టైం ఇక్కడ 2 days అవుతుంది బోనాల పండుగ మనకి సికింద్రాబాద్ లో. రేపు పోషమ్మ బోనాలు ఉంటాయి కమాన్ దగ్గర. అవును. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిమైనింగ్ ఎవరైనా ఏపీ పీపుల్ ఉంటే బోనాల గురించి అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇక్కడ ఊరడి చాలా బాగా జరుగుతుంది. ఎవ్రీ టైం చాలా ఎంజాయ్మెంట్ బాగుంటుంది అనేసి చెప్తారు. బోనాల ఏదైతే అమ్మవారి విగ్రహ రూపాన్ని తీసుకొని వెళ్తా ఉన్నారు బోనంతో పాటు, వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉండబోతుంది. అన్నా చెప్పండి, ఎలా ఉంది? బంగారు బోనాన్ని తీసుకొని వెళ్తా ఉన్నారు, బోనాల పండుగ గురించి ఏం చెప్తారు? బోనం ఏం కాదు, మామూలుగా ఇది ఇత్తడి బోనమే, కానీ అమ్మవారిని అట్లా అలంకరణ చేసి అమ్మవారి రూపాలు వేయించుకొని తీసుకొచ్చామండి. ఎలా ఉండబోతుంది? ప్రతి సంవత్సరం ఇలాగే బోనాలు చేస్తుంటారు, ఈసారినా? ప్రతి సంవత్సరం అండి, 9వ సంవత్సరం అండి. ప్రతి సంవత్సరం అమ్మవారికి మంచిగా ఒక నిండొక పద్ధతుండి అమ్మవారి అలంకరణ రూపంతో తీసుకొచ్చి ఊరేగింపు ఆట పాటలతో తీసుకొస్తామండి. ఎంత బరువు ఉంది? ఏమేమి పెట్టారు బోనంలో? ఏమేమి ఉన్నాయి? అమ్మవారికి పరమాన్నం, పచ్చన్నము, పూరెలు, పచ్చకూర, పెరుగు, బెల్లం అండి. మరి ఎంత వెయిట్ ఉండొచ్చు మీ తల మీద ఇప్పుడు? 20 kgs వెయిట్ ఉంది. 20 కిలోలు అండి. 20 కిలోల బరువుతో మీరు ఇలాగే నృత్యం చేస్తారు. బరువు అనిపించట్లేదా? ఇవి అనిపించట్లేదా? అమ్మవారు ఉన్నంత సేపు బరువేం ఉండదండి. ఇప్పుడు అమ్మవారు దిగిపోయిన తర్వాత ఖచ్చితంగా బరువే ఉంది, అందుకే చేయబట్టుకున్నాను. ఇప్పటిదాకా చేయబట్టుకోలేదు. చూసారు కదా, అమ్మవారి విగ్రహ రూపాన్ని, అందమైన కోమలమైన రూపాన్ని తీసుకుంటూ కూడా తీసుకెళ్తా ఉన్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న బోనాల సందడి అయితే కొనసాగుతూనే ఉంది. లోపల అమ్మవారి విగ్రహాన్ని, తెల్లటి రూపాన్ని, 20 kgల బోనాన్ని, ఒక కుండలో 20 kgల బోనాన్ని పెట్టుకొని కూడా నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు లోపల. అంటే అమ్మవారు మాలో ఉన్నంతసేపు మాకు బరువు అనిపించలేదు, కానీ ఒక్కసారిగా అమ్మవారు దిగిపోయినప్పుడు ఆ హెవీ అనిపిస్తుంది. నాకే వెయిట్ ఇప్పుడు ఆ మెడలు ఆ చేతులతో పట్టుకోవాల్సి వస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. మరికొంతమందితో మాట్లాడదాం. ఎన్ని బోనాలు అంటే ఒకప్పుడు చిన్న కుండలో మొదలైంది, ఇప్పుడు అమ్మవారి వాళ్ళ శక్తికి మించి వెయిట్ పెంచుతూ వస్తూ ఉన్నారు. మరికొంత మాట్లాడే మరి చెప్పండి, ఎలా అనిపిస్తుంది బోనాల పండుగ సార్? చాలా సంతోషంగా ఉంది, అంగరంగ వైభవంగా ఉంది. ఎలా అంటే ఏమేమి పెట్టారు అమ్మవారికి బోనంలో? ఎలా ఉంది? అమ్మవారి బోనంలో పరమాన్నం వండి పెట్టాము. మరి ఎంత బరువు ఉండొచ్చు మీ బోనం? ఇప్పుడు మీరు ఎత్తుకున్న తల మీద ఎంత బరువు ఉండొచ్చు? 6-7 kgs. 7 kgs ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంటారు ఇప్పుడు? ఏట ఇట్లానే చేస్తుంటాం. విన్నారు కదా, వారి మాటల్లోనే ప్రతి ఒక్క బోనం కూడా సుమారుగా 5 kgల నుంచి మాక్సిమం 20 kgs వరకు వెళ్తా ఉంది బోనం. అయితే ప్రతి ఒక్కరు కూడా బోనాన్ని తమ ఇష్టంగా, అంటే చిన్నగా వండుకున్న వాళ్ళు ఒక చిన్న పాత్ర మట్టి కుండలో తీసుకొని వెళ్తూ ఉంటారు. కొంచెం శివశక్తి లాంటి వాళ్ళు మోయగలిగిన వాళ్ళు అయితే అమ్మవారికి మరికొన్ని నైవేద్యంతో పాటు పూరెలు, పచ్చి పులుసుతో పాటు ఇంకొన్ని పదార్థాలు యాడ్ చేసుకుంటూ బియ్యాన్ని జోడించి కూడా ఒక 20 kgల బరువుని తేలికపడిగా మోసుకుంటూ వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే మన మహంకాళి, ఏదైతే సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా సాగుతూ ఉంది. లష్కర్ బోనాలు అంటేనే ఒక ధూమ్ధామ్గా నడిచే ఈ బోనాలు అత్యుత్సాహంగా చూడొచ్చు. ఒకసారి భక్తులను చూడొచ్చు. ఎంతటి క్యూ లైన్లో నిలబడినా కూడా శ్రేయమయపడకుండా, చాలా ప్రత్యాశ పడకుండా క్యూ లైన్లో సమాయాసంగా వెళ్ళిపోతూ ఉన్నారు. వారిని ఒకసారి ఎందుకు ఎంత లైన్ నిలబడ్డా వారు శ్రమ పడకుండా వెళ్తూ ఉన్నారు. ఒకసారి అడిగి చూద్దాం వాళ్ళు ఏమంటారో, వారి మాటలు ఏమంటారో వారిని కూడా అడిగి చూద్దాం. ఎందుకంటే ఎన్ని గంటలు క్యూ లైన్లో ఉన్నా, ఎంతసేపు క్యూ లైన్లో ఉన్నా కూడా కష్టపడకుండా ఉన్నారు. వీళ్ళని అడిగి చూస్తాం. వారికి ఎంతసేపు క్యూ లైన్లో ఉన్నారు? ఇప్పుడే వచ్చి సో ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుందా? ఈసారి కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ? నేను ఈసారి వచ్చాను. ఎలా ఉంది ఇక్కడ బోనాలు ఏర్పాట్లంతా? బాగుంది. ఇంత క్యూ లైన్లో నిలబడేప్పుడు ఏమనిపిస్తా ఉంది దర్శనానికి? అంటే ప్రతి గుడిలో ఉంటుంది కదా. రైట్, విన్నారు కదా. అంటే అమ్మవారి దర్శనం కోసం మేము ఎంతసేపు లైన్లో ఉన్నా కూడా. హాయ్, నీ పేరు? కే భార్గవి. భార్గవి, ఆ బోనాల పండగ అనగా నీకేం గుర్తొస్తుంది? బోనం, పోతరాజులు.
పోతురాజు అంటే నీకు భయం లేదా? లోపల అమ్మవారిని ఏం కోరుకుంటావు లోపలికి వెళ్ళాక? చదువు మంచిగా. ఇది చూద్దాం. అమ్మ మీ పేరండి? నా పేరు లక్ష్మి అండి. బోనాల పండుగ ఎలా అనిపిస్తుంది? కొబ్బరికాయలతో అమ్మవారికి బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం బాగా అనిపిస్తుంది మాకు పండుగ. చాలా గంభీరంగా చేసుకుంటాం 4-5 రోజులు. అంటే అదే పండుగ ముందు నుండి స్టార్ట్ అవుతుంది కదా, శుక్రవారం నుండి మాకు గంభీరంగా ఉంటుంది. సార్ బాగుంది. అందరు రైట్. ఇది భక్తుల స్పందన అయితే చాలా స్పష్టంగా వస్తుంది. చాలా ఆనందంగా అమ్మవారు దర్శించుకోవడానికి వెళ్తున్నాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా చూస్తూ ఉన్నారు. మరికొంతమందితో అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే భక్తులు ఏంటంటే కొంచెం సంతోషం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోవాలి కాబట్టి. మీ పేరండి? గ్రీష్మ. సో ఎలా అనిపిస్తుంది బోనాల పండుగ? బోనాల పండుగ గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది. మేము వచ్చి ఒక 10 minutes కూడా కాలేదు. చాలా బాగుంది. తొందరగానే వచ్చేసినాం ఇక్కడికి. చాలా ఇయర్స్ నుంచి వస్తుంటే ఇక్కడికి కంపల్సరీ ఈ రోజు నేను దర్శనం చేసుకోవాలనుకుంటా. ఇక్కడికి వచ్చి మీరు బోనం ఎత్తే అవకాశం ఉంది, ఎప్పుడు ఎత్తుతారు? ఎత్తుకుంటాను ఎవ్రీ ఇయర్. ఈసారి రేపు చేస్తారా బోనాలు? ఎప్పుడు చేస్తుంటారు? అంటే ఈ ఇయర్ చేయలేదు కొంచెం. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇప్పుడు అంతా కూడా ఎలా ఉంది? బాగుంది. 10 minutes లో వచ్చేసినాం ఇక్కడికి మేము. రైట్ ఉన్నారు కదా, చాలా స్పీడ్గా అయిపోతుంది దర్శనం కూడా. మాకు చాలా ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త స్పీడ్గా వెళ్తున్నాం. ఉజ్జయిని మహంకాళి అంటే అక్కడ ఏదైతే మన ఉజ్జయినిలో మా అమ్మవారు ఉంటుందో అక్కడ దర్శించుకోలేము అంతా. ఇక్కడ మన సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు అంటేనే ఒక ధూమ్ధామ్ ఆట పాటలతో సాగుతూ ఉంది. శివశక్తుల బోనాలు, పోతురాజుల ఆటలతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ బోనాల పండుగ. ఇది ఇంకాసేపు సాయంత్రం అయితే ఇంకన్నీ కార్యక్రమాలు జరిగా ఉంది. ఎందుకంటే తొట్టెలు ఊరేగింపు ఉంటుంది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ సతీష్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ, లష్కర్ బోనాల ఫ్రమ్ సికింద్రాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.